హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు భాస్కర్స్ బయాలజీ. ఈ వీడియోలో మాలిక్యులర్ బేస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఈ చాప్టర్ సంబంధించి కొన్ని టాపిక్స్ అయితే మనం అప్లోడ్ చేయడం జరిగింది. సో దానికి నెక్స్ట్ వస్తున్నటువంటి టాపిక్. ఓకే స్టూడెంట్స్, నా వీడియోస్ అయితే కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈ వీడియో చూసేవారు నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్లో ఆల్ ఆప్షన్ యాక్టివేట్ చేసుకుంటే నేను చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. వెళ్తే నెక్స్ట్ అంటే ఆల్రెడీ మనం ఏదైతే ట్రాన్స్ఫార్మింగ్ ప్రిన్సిపల్ గురించి అయితే మాత్రం మనం చెప్పుకోవడం జరిగింది. సో అయితే ఈ ట్రాన్స్ఫార్మింగ్ ప్రిన్సిపల్ ని చాలా మంది అప్పుడు యాక్సెప్ట్ చేయలేదు. సో నెక్స్ట్ ఫర్దర్ ఏమైందంటే ఇక్కడ చూడండి, బయోకెమికల్ క్యారెక్టరైజేషన్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ప్రిన్సిపల్. ఈ ట్రాన్స్ఫార్మింగ్ ప్రిన్సిపల్ ఏదైతే ఉందో, ఈ ట్రాన్స్ఫార్మింగ్ ఆల్రెడీ మనం మైస్ గురించి చెప్పుకున్నాము. సో ఈ మైస్ అనేది మనకి 2 టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియాస్ అనేవి ఫామ్ అవడం జరుగుతుంది. అదేంటంటే మనకి స్ట్రెప్టోకోకస్ న్యూమోనియా పాయింట్ ఆఫ్ లో ఎస్ట్రెన్ ఒకటి, ఆర్స్ట్రెన్ ఒకటి. అయితే దీనికి సంబంధించినటువంటి ఎక్స్పెరిమెంట్ ఏదైతే ఉందో, ఈ గ్రిఫిత్ చేసినటువంటి ఎక్స్పెరిమెంట్, ఈ గ్రిఫిత్ ఎక్స్పెరిమెంట్ లో ఈయన ఏంటంటే మనకి దేని ద్వారా ఈ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది అన్నది ఈయన క్లారిటీ ఇవ్వలేకపోయారు. అంటే ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది అంటే అర్థం ఏంటంటే ఆర్స్ట్రెన్ ఎస్ట్రెన్ గా కన్వర్ట్ అవుతుందని చెప్పాడు. కానీ ఏ విధంగా కన్వర్ట్ అవుతుంది, దేని వల్ల కన్వర్ట్ అవుతుంది అన్నది గ్రిఫిత్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు. సో దానికోసం కంటిన్యూస్ గా మనకి ఏంటంటే ఈ బయోకెమికల్ క్యారెక్టరైజేషన్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ప్రిన్సిపల్ కి ఇక్కడ మనకి 3 సైంటిస్టులు అయితే మనకి దీని మీద వర్క్ చేయడం జరిగింది. చూడండి, ప్రియోర్ ద వర్క్ ఆఫ్ ఆస్వాల్డ్ అవేరి ఒకరు, ఇంకోటి కోలిన్ మెక్లియార్డ్ ఒకరు, నెక్స్ట్ అంటే మెక్లియన్ మెకార్టీ. ఇలా మనకి 3 సైంటిస్టులు ఉన్నారు. అవేరి ఒకరు, మెక్లియార్డ్ ఒకరు, మెకార్టీ. సో ఈ 3 సైంటిస్టులు కూడా 1933 నుంచి 44 వరకు కూడా వీళ్ళు ఏంటంటే ఈ ట్రాన్స్ఫార్మింగ్ ప్రిన్సిపల్ తాలూకా బయోకెమికల్ క్యారెక్టరైజేషన్ మీద వీళ్ళు వర్క్ చేయడం జరిగింది. సో అసలు ఏంటి బయోకెమికల్ క్యారెక్టరైజేషన్ ని వీళ్ళు ఏ విధంగా చేసారు అన్నది చూస్తే ఇక్కడ చూడండి, ద జెనెటిక్ మెటీరియల్ వాజ్ త్రూ టు బి ఏ ప్రోటీన్. వీళ్ళు ఏం ఐడెంటిఫై చేశారంటే ఈ జెనెటిక్ మెటీరియల్ ఏంటంటే ఒక ప్రోటీన్ గా ఉంటుంది. దే వర్క్డ్ టు డిటర్మైన్ ద బయోకెమికల్ నేచర్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ప్రిన్సిపల్స్ ఇన్ గ్రిఫిత్స్ ఎక్స్పెరిమెంట్. సో గ్రిఫిత్స్ ఎక్స్పెరిమెంట్ లో ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మింగ్ ప్రిన్సిపల్ లో బయోకెమికల్ నేచర్ అయితే వీళ్ళు డిటర్మైన్ చేయడం జరిగింది. సో దాని మీద వీళ్ళు వర్క్ చేయడం జరిగింది ఈ 3 సైంటిస్టులు కూడా. ఇక్కడ ఏం జరుగుతుందంటే చూడండి, ద ప్యూరిఫైడ్ బయోకెమికల్స్. ఏంటా బయోకెమికల్స్ అంటే ప్రోటీన్స్, డిఎన్ఏ, ఆర్ఎన్ఏ ఎక్సెట్రా ఫ్రమ్ ద హీట్ కిల్డ్ ఎస్ సెల్స్. ఇక్కడ మనకి గ్రిఫిత్ చేసిన ఎక్స్పెరిమెంట్ లో హీట్ కిల్ చేసినటువంటి ఎస్ బ్యాక్టీరియాని ప్లస్ ఆర్ బ్యాక్టీరియాని రెండింటిని కూడా ఈ మైస్ లోకి ఇంజెక్ట్ చేసినప్పుడు ఆ మైస్ అనేది ఏంటంటే చనిపోలేదు. యాక్చువల్లీ హీట్ కిల్ సపరేట్ గా పంపిస్తే చనిపోలేదు, ఆర్స్ట్రెన్ సపరేట్ గా పంపిస్తే చనిపోలేదు. కానీ ఈ రెండింటి వల్ల చనిపోలేదు కాబట్టి ఈ రెండింటిని కలిపి పంపించినప్పుడు మైస్ మళ్ళీ చనిపోవడం జరిగింది. సో ఎందుకు చనిపోయిందంటే ఈ ఎస్ట్రైన్ హీట్ కిల్ చేసిన తర్వాత ఎస్ట్రైన్ అనేది ఏమవుతుందంటే ఆర్స్ట్రైన్ గా కన్వర్ట్ అయింది. అంటే ఆర్స్ట్రైన్ ఏమైంది, ఎస్ట్రైన్ గా కన్వర్ట్ అయింది. ఎస్ట్రైన్ వల్ల ఏమైందంటే ఆర్స్ట్రైన్ అనేది ఎస్ట్రైన్ గా కన్వర్ట్ అయ్యి ట్రాన్స్ఫార్మ్ అయింది. ఆర్స్ట్రైన్ ఎస్ట్రైన్ గా ట్రాన్స్ఫార్మ్ అయింది అని చెప్పాడు. అయితే ఆర్స్ట్రైన్ ఎస్ట్రైన్ గా ఏ విధంగా ట్రాన్స్ఫార్మ్ అయింది, దానికి కావాల్సిన దేని వల్ల జరిగింది అన్నది గ్రిఫిత్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు. సో కాబట్టి ఏం చేస్తాడంటే ఈ హీట్ కిల్ చేసినటువంటి ఎస్ట్రైన్ ఏదైతుందో ఆ ఎస్ట్రైన్ లో ఉన్నటువంటి ప్రోటీన్స్ ని, డిఎన్ఏని, ఆర్ఎన్ఏని వీళ్ళు సపరేట్ చేయడం జరిగింది. అంటే ఎస్ట్రైన్ బ్యాక్టీరియా ఏదైతే ఉందో ఎస్ట్రైన్ బ్యాక్టీరియంలో ఉన్న బయోకెమికల్స్ ఏంటా బయోకెమికల్స్ అంటే ప్రోటీన్స్, డిఎన్ఏ, ఆర్ఎన్ఏని వీళ్ళు సపరేట్ చేశారు ఫ్రమ్ ద హీట్ కిల్ ఎస్ సెల్స్ టు సీ విచ్ వన్స్ కుడ్ ట్రాన్స్ఫార్మ్ లివ్ ఆర్ సెల్స్ ఇంటూ ఎస్ సెల్స్. అలా లైఫ్ ఫార్మ్ లో ఉన్న ఆర్ సెల్స్ అనేవి ఎస్ సెల్స్ గా కన్వర్ట్ అవ్వడం జరిగింది. అయితే దే డిస్కవర్డ్ దట్ డిఎన్ఏ alone from S bacteria causes R bacteria to become transformed. వీళ్ళు ఏం చేస్తారు, డిఎన్ఏ వలనే ఎస్ బ్యాక్టీరియా ఏదైతే ఉందో ఎస్ బ్యాక్టీరియా ఏమవుతుంది కాస్ట్ బి బ్యాక్టీరియా ఆర్ బ్యాక్టీరియా అనేది ఎస్ బ్యాక్టీరియా కన్వర్ట్ అవ్వడం జరిగింది. దేని వల్ల జరిగిందంటే డిఎన్ఏ వల్ల జరిగిందని చెప్పి వీళ్ళు కన్ఫర్మ్ చేశారు. సో డిఎన్ఏ వల్ల ఎలా జరిగింది అంటే ప్రోటీన్ వల్ల జరగలేదు, ఆర్ఎన్ఏ వల్ల జరగలేదు, డిఎన్ఏ వల్ల మాత్రమే ఈ ట్రాన్స్ఫార్మింగ్ జరిగింది అని వీళ్ళు కన్ఫర్మ్ చేయడం జరిగింది. సో ఏ విధంగా కన్ఫర్మ్ చేశారు అంటే ఇక్కడ మీరు చూడండి, దే ఆల్సో డిస్కవర్ ద ప్రోటీన్ డైజెస్టింగ్ ఎంజైమ్స్. ప్రోటీన్ అంటే మొత్తం వీళ్ళు ఏమేమి ఐసోలేట్ చేస్తారు, సపరేట్ చేస్తారు హీట్ కిల్ ఎస్ట్రైన్ నుంచి ప్రోటీన్స్ ని, అలాగే మనకి డిఎన్ఏని, దీంతో పాటు నెక్స్ట్ అంటే ఆర్ఎన్ఏని. సో ఈ మూడింటిని సపరేట్ చేశారు. అయితే ప్రోటీన్స్ ని డైజెస్ట్ చేసే ఎంజైమ్ ఏంటంటే ప్రోటీయేజ్ ని వీళ్ళు
డిస్కవర్ చేయడం జరిగింది. అలాగే అండ్ ఆర్ఎన్ఏ డైజెస్టింగ్ ఎంజైమ్ ఆర్ఎన్ఏస్, ఆర్ఎన్ఏ డైజెస్ట్ చేసే ఎంజైమ్ ఏంటంటే ఆర్ఎన్ఏస్ అంటాము. అయితే డిడ్ నాట్ ఎఫెక్ట్ ట్రాన్స్ఫార్మేషన్. సో ఇక్కడ మనకి ఏమైందంటే ఈ రెండింటిని అంటే ప్రోటీన్ డైజెస్ట్ చేస్తారు, ఆర్ఎన్ఏని కూడా డైజెస్ట్ చేశారు. సో ప్రోటీన్ డైజెస్ట్ చేసినప్పుడు ఆర్ఎన్ఏని డైజెస్ట్ చేసినప్పుడు ట్రాన్స్ఫార్మింగ్ ఎఫెక్ట్ అవ్వలేదు, అంటే ట్రాన్స్ఫార్మింగ్ జరిగింది. అంటే అర్థం ఏంటి, ఆర్ స్ట్రెయిన్ అనేది ఎస్ స్ట్రెయిన్ గా కన్వర్ట్ అయ్యింది. ఎప్పుడెప్పుడు కన్వర్ట్ అయింది, ప్రోటీన్ డైజెస్ట్ చేసినప్పుడు ఆర్ స్ట్రెయిన్ ఎస్ స్ట్రెయిన్ గా కన్వర్ట్ అవ్వడం జరిగింది. అలాగే ఆర్ఎన్ఏ యూజ్ చేసి ఆర్ఎన్ఏ డైజెస్ట్ చేసినప్పుడు కూడా మనకి ఆర్ స్ట్రెయిన్ ఎస్ స్ట్రెయిన్ గా కన్వర్ట్ అవ్వడం జరిగింది. చూడండి, సో ద ట్రాన్స్ఫార్మింగ్ సబ్స్టెన్స్ వాజ్ నాట్ ప్రోటీన్ ఆర్ ఆర్ఎన్ఏ. అందువల్ల ఏంటంటే ప్రోటీన్ కాదు, అదే మనకి ఏంటంటే ఆర్ఎన్ఏ కాదు, రెండు కూడా కాదని చెప్పని వీళ్ళు కన్ఫర్మ్ చేయడం జరిగింది. నెక్స్ట్ చూడండి, డైజెషన్ విత్ డిఎన్ఏస్ డిడ్ ఇన్హిబిట్ ట్రాన్స్ఫర్మేషన్. సో ఇక్కడ మనకి డిఎన్ఏని ఇప్పుడు డైజెస్ట్ చేశారు. సో డిఎన్ఏని డైజెస్ట్ చేసినప్పుడు ఆర్ స్ట్రెయిన్ ఎస్ స్ట్రెయిన్ గా కన్వర్ట్ కాలేదు. అంటే అర్థం డిఎన్ఏ లేకపోతే ఆర్ స్ట్రెయిన్ ఎస్ స్ట్రెయిన్ గా కన్వర్ట్ అవ్వట్లేదు. ప్రోటీన్ లేకపోయినా కన్వర్ట్ అవుతుంది, ఆర్ఎన్ఏ లేకపోయినా కన్వర్ట్ అవుతుంది, కానీ డిఎన్ఏ కానీ లేకపోతే ఆర్ స్ట్రెయిన్ ఎస్ స్ట్రెయిన్ గా కన్వర్ట్ అంటే ట్రాన్స్ఫర్మేషన్ జరగలేదు. అంటే ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి అంటే ఎవరు ఉండాలి, డిఎన్ఏ ఉండాలనేది వీళ్ళు కన్ఫర్మ్. సో సజెస్టింగ్ దట్ ద డిఎన్ఏ కాజెస్ ద ట్రాన్స్ఫర్మేషన్. సో డిఎన్ఏ వల్ల మాత్రమే ఇది ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది అని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగింది. దే కన్క్లూడెడ్ ద డిఎన్ఏ ఇస్ ద హెరిడిటీ మెటీరియల్. సో ఆ రకంగా డిఎన్ఏ అనేది హెరిడిటీ మెటీరియల్ గా అంటే ఎస్ట్రెయిన్ లో ఉన్నటువంటి హీట్ కిల్ చేసిన ఎస్ట్రెయిన్ డిఎన్ఏ ఆర్ స్ట్రెయిన్ లోకి వెళ్ళి ఆర్ స్ట్రెయిన్ ఎస్ట్రెయిన్ గా కన్వర్ట్ చేసిందని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగింది. అయితే రకంగా మనకి హెరిడిటీ మెటీరియల్ గా ఈ డిఎన్ఏ ఉండడం జరుగుతుందని చెప్పారు. కానీ బట్ నాట్ ఆల్ బయాలజిస్ట్స్ ఆర్ కన్విన్స్డ్. సో దీన్ని అప్పుడు ఉన్నటువంటి బయాలజిస్టులు అప్పటికి కూడా వాళ్ళు కన్విన్స్ అవ్వలేదు. సో తర్వాత ఏంటంటే ద జెనెటిక్ మెటీరియల్ డిఎన్ఏ అనేది నెక్స్ట్ మళ్ళా తర్వాత అంటే వీళ్ళ తర్వాత వచ్చినటువంటి ఎక్స్పెరిమెంట్ లో వాళ్ళు ప్రూవ్ చేయడం జరిగింది. అది ఏంటి అనేది మనం నెక్స్ట్ వీడియో చూద్దాం. ఈ వీడియో మీకు ఎంతకంటే హెల్ప్ అవుతుంది, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.